33 కోట్ల మంది దేవతలు మార్చి 10 నుంచి మార్చి 20 వరకు కర్కాటక రాశి వారికి 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులే. అసలు 33 కోట్ల మంది దేవతలు మార్చి 10 నుంచి మార్చి 20 వరకు కర్కాటక రాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కర్కాటక రాశి ఇది రాశి చక్రంలోని 4వ రాశి. పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, పుష్యమి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యమైన విషయం గురించి, ముఖ్యంగా మార్చి 10 నుంచి మార్చి 20 మధ్య జరిగే అద్భుతాల గురించి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజుల్లో కర్కాటక రాశి వారికి 33 కోట్ల మంది దేవతల ఆశీస్సులు ప్రత్యేకంగా అయితే లభించబోతున్నాయనే చెప్పుకోవాలి. అందుకనే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పే 2 అద్భుతాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ముందుగా కర్కాటక రాశి వారి గురించి కొద్దిగా అయితే తెలుసుకుందాము. కర్కాటక రాశి వారు చాలా మంచివాళ్ళు. హృదయం చాలా మృదువుగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయటం వీరి స్వభావం. కానీ వీరు ఎక్కువగా నమ్మకం పెట్టే స్వభావం వల్ల చాలాసార్లు మోసపోతారు. గత కొన్ని నెలలుగా కర్కాటక రాశి వారు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆర్థికంగా సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, అప్పులు, ఇలా చాలా విషయాలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా అయితే మారబోతున్నాయనే చెప్పుకోవాలి. మార్చి 10 నుంచి మార్చి 20 మధ్య కాలం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదమైన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దేవతల అనుగ్రహం మీ మీద ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ 2 అద్భుతాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి అద్భుతం మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతికి రావచ్చు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు అయితే రావచ్చు అనే చెప్పుకోవాలి. కొంతమందికి కొత్త ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి అకస్మాత్తుగా లాభాలు పెరుగుతాయనే చెప్పుకోవాలి. ఇంతకాలం మీ దగ్గర డబ్బు నిలవకపోయినా ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారుతున్నాయనే చెప్పుకోవాలి. అయితే కొంతమందికి అకస్మాత్తుగా ఒక మంచి వార్త కూడా అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగల వార్త అని అయితే కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు రెండవ అద్భుతం గురించి తెలుసుకుందాం. అయితే ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. మీకు సలహాలను, మీ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం అయితే ఆ వ్యక్తి చేస్తాడనే చెప్పాలి. కొంతమందికి పెళ్లి విషయంలో కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీకు విరోధంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీకు సహాయం చేయడం మొదలు పెడతారనే చెప్పుకోవచ్చు. ఇది నిజంగా దేవతలు కృప వల్లే అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో చేయవలసిన ముఖ్యమైన పని, కర్కాటక రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తే మరింత మంచి ఫలితాలు అయితే పొందవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి వెంటనే దేవుణ్ణి ప్రార్థించండి. మీకు ఇష్టమైన దేవుడికి దీపం పెట్టండి. శివుణ్ణి లేదా విష్ణుమూర్తిని స్మరించండి. అలాగే ఎవరితోనూ వాదనలు పెట్టుకోవడం తప్పించుకోండి. ప్రశాంతంగా ఉండండి. దాన ధర్మాలు చేయటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. పేదవారికి ఆహారం ఇవ్వటం ఇది దేవతల కృపను అయితే మరింత పెంచుతుంది అనే చెప్పుకోవాలి. మరొక ముఖ్యమైన సంకేతం, మార్చి 10 నుంచి 20 మధ్యలో ఒక చిన్న సంకేతం కూడా అయితే మీకు కనిపించవచ్చనే చెప్పాలి. మీరు ఊహించని ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవితాన్ని మార్చే అవకాశం అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ సమయంలో వచ్చే అవకాశాలను అస్సలు వదులుకోకుండా ముందుకు వెళ్ళడమే మీ జీవితంలో చాలా మంచి అద్భుతాలను అయితే చూపిస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాము. కర్కాటక రాశి మిత్రులారా,
చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా అయితే తగ్గడం మొదలవుతుందనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ కాలంలో మీ రాశిపై దైవానుగ్రహం చాలా బలంగా అయితే ఉంటుంది. అయితే కొంతమంది కర్కాటక రాశి వారు గతంలో చాలామంది చేతిలో మోసపోయి ఉండవచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు కూడా అయితే ఉండవచ్చు. కానీ మార్చి 10 నుంచి పరిస్థితులు అన్నీ మారబోతున్నాయనే చెప్పాలి. మీ జీవితంలో నిజమైన మంచి వ్యక్తులు కనిపించడం అయితే మొదలవుతుంది. కొంతమందికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతుంది. ఉదాహరణకు భూమి సమస్యలు, డబ్బు తిరిగి రావటం, కోర్టు కేసులు లేదా కుటుంబ సమస్యలకు కూడా పరిష్కారం దొరకవచ్చు. ఇది చాలా పెద్ద మార్పు అని అయితే చెప్పుకోవచ్చు. దేవతల సంకేతం ఎలా కనిపిస్తాయి? కర్కాటక రాశి వారికి ఈ సమయంలో దేవతలు కొన్ని సంకేతాలు చూపించడానికి జ్యోతిష శాస్త్రం అయితే చెబుతుంది అనే చెప్పాలి. ఉదాహరణకు ఒకరోజు ఉదయాన్నే లేవగానే మీ మనస్సులో అకస్మాత్తుగా ఆనందం కలగవచ్చు. ఏ కారణం లేకుండా మనస్సు ప్రశాంతంగా అనిపించవచ్చు. లేదా మీరు చాలా కాలంగా ఆలోచించిన పని ఒక్కసారిగా సులభంగా జరిగిపోవచ్చు. కొంతమందికి దేవాలయాలకి వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా రావచ్చు. ఇవి అన్నీ కూడా దేవతల అనుగ్రహం దగ్గరలో ఉన్నాయి అనడానికి సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం మరియు డబ్బు విషయాల్లో మార్పులు. ఇప్పుడు ఉద్యోగం లేదా డబ్బు గురించి మాట్లాడుకుందాము. అయితే చాలామంది కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారబోతున్నాయనే చెప్పాలి. మీరు చేసిన కష్టానికి ఫలితం వచ్చే సమయం వచ్చేసింది. కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి జీతం పెరగవచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఒక చిన్న నిర్ణయం కూడా మీకు పెద్ద లాభాన్ని అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. కుటుంబంలో శుభవార్త. కర్కాటక రాశి వారికి కుటుంబంలో కూడా మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇంటిలో ఉన్న తగాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొంతమందికి పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంకా కొంతమందికి పిల్లల విషయంలో మంచి వార్త కూడా అయితే వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగం రావటం, చదువులో విజయం సాధించడం లాంటివి. ఇది నిజంగా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలుగా అయితే అవుతాయనే చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ఎంత మంచి సమయం వచ్చినా ఒక చిన్న జాగ్రత్త మాత్రం తప్పకుండా తీసుకోవాలి. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయపడే అవకాశం ఉంటుంది. అందుకనే మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకుండా ఉండడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండటం మీకు ఇంకా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే చేయవలసిన చిన్న పరిహారం. అయితే ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఒక చిన్న పరిహారం చాలా మంచిది అనే చెప్పుకోవాలి. మార్చి 10 నుంచి 20 మధ్యలో ఒక రోజైనా శివాలయానికి వెళ్ళండి. శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 33 కోట్ల మంది దేవతలు మార్చి 10 నుంచి మార్చి 20 వరకు కర్కాటక రాశి వారికి 2 అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడని వారు ఎందుకు దురదృష్టవంతులు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.